రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష పార్టీల మీద కక్షపూరిత ధోరణితో అనేక అన్యాయాలు, అక్రమాలు కూడా జరిగాయి. అనేక మంది మీద కేసులు ఫైల్ చేయడం జరిగింది. సోషల్ మీడియా కార్యకర్తలు అయితే ఇంకా కేసులు, వందలాది కేసులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి గురించి ఆలోచించడం మానేసి ప్రతిపక్ష నేతల టార్గెట్గా చేసుకుని కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందనే విషయం అనేక సందర్భాల్లో స్పష్టమైంది. 2 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించి మాజీ మంత్రి పినిపి స్వరూప్తనయుడు శ్రీకాంత్ను అందులో ముద్దాయిగా చేసి అరెస్ట్ చేయడం జరిగింది. 36 రోజుల పాటు రిమాండ్లో ఉంచారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొని శ్రీకాంత్ బెయిల్పై బయటికి రావడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఏ రకంగా అరెస్ట్ చేశారు, మధురై వెళ్ళి తమిళనాడులో అరెస్ట్ చేసి అప్పటికప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది, వీటన్నిటికి సంబంధించి కూడా ఆయన వివరంగా చెప్తున్నారు. సార్ చెప్పండి, 6 నెలల్లో అధికారంలోకి వచ్చింది, ఇచ్చిన హామీ ఒకటి కూడా నెరవేర్చలేదు. బట్ మీ దగ్గరికి వచ్చేటప్పటికి మేఘాల మీద 2 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించి మమ్మల్ని మధురైలో అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి వాస్తవాలు ఏంటి? అందరికీ నమస్కారం. ముందుగా నేను ఈ కేసు విషయంలో నేను జైల్లో చాలా బాధపడ్డాను. ఎందుకంటే ప్రజలకి అసలు నా వైపు స్టోరీ తెలియాలి, వాళ్ళకి ఎటువంటి పోలీసులు చెప్పిందే తెలిసింది కానీ నా సైడ్ స్టోరీ ఎవరికి తెలియలేదు. సో అది ప్రజలకి తెలియాలి అని నేను అనుకున్నాను. బయటకు రాగానే మీ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. అసలు ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. చనిపోయినాడు కుర్రాడు నాతో పాటు వచ్చి 2-3 సార్లు తిరిగాడు, నాతో పాటు ఫోటోలు తీసుకున్నాడు. ఒకసారి అభిమానంతో నాకు వాళ్ళ కొడుక్కి పేరు పెట్టాలని చెప్పాడు, పేరు పెట్టాం, అంతవరకే తెలుసు. అసలు ఎటువంటి సంబంధం లేని నన్ను ఈ కేసులోకి ఇన్వాల్వ్ చేసి రాజకీయ కక్షలతో నన్ను ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. టోటలీ ఫ్రేమ్డ్. అసలు నాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. అసలు సడన్గా ప్రభుత్వం మారింది, 2 సంవత్సరాల క్రితం జరిగిన కేసు అది. ఒక వ్యక్తి ఇచ్చిన కన్విక్షన్ స్టేట్మెంట్ని ఆధారంగా చేసుకుని మిమ్మల్ని స్థానికంగా మీకు ఇన్ఫామ్ చేయటము, లేదా నోటీస్ ఇవ్వటము, కాల్ఫర్ చేయటం ఇవేమీ జరగలేదు. మీరు వేరే స్టేట్ ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా అక్కడికి వచ్చి అరెస్ట్ చేయటం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, తప్పించుకుపోతారనా లేదా అలా అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో చేశారా? సార్ అసలు అలాంటిది ఏమైనా ఉంటే, నేను తప్పు చేసే ఉంటే ఏ యాంటిసిపేటరీ బెయిల్ అనేది నేను అప్లై చేసుకుని ఉండాలి. అసలు నా మీదకి ఎలా వస్తుంది, అసలు ఏం చేయనప్పుడు నేనేం చేసుకుంటాను. నేను నార్మల్గా టెంపుల్ విజిట్కి వెళ్ళాను. టెంపుల్ విజిట్కి వెళ్తే సడన్గా ఆ రోజు మార్నింగ్ టీవీలో రావడం జరిగింది, ఏవన్గా పెట్టారని చెప్పేసి అది అప్పటికప్పుడు వచ్చేసి నేను మధురై టెంపుల్ విజిట్లో ఉంటే అక్కడ నుంచి తీసుకురావడం జరిగింది. ఇట్స్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ ఫ్యూ అవర్స్. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్. అసలు ప్రాసెస్ ప్రకారం దే షుడ్ హ్యావ్ గివెన్ అస్ నోటీస్. నో సచ్ రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వే ఫాలోడ్. ఒక మాజీ మంత్రి కొడుకుని అరెస్ట్ చేస్తున్నారు అంటే దే షుడ్ బీ సర్టన్ ఇన్ఫర్మేషన్ అట్లీస్ట్. సెకండ్లీ నోటీస్ షుడ్ బి సర్వ్డ్. సరైన ఎవిడెన్సెస్ ఉండాలా. ఎంత ఈజీనా, జస్ట్ లైక్ దాట్ ఒక పర్సన్ చెప్పేస్తే తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేసేస్తారా? ఇట్ వాజ్ ఆల్ ఆఫ్ ఎ షాకింగ్. మా గురించి, మా కుటుంబం గురించి కోనసీమలో చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు. అందరికీ సహాయం చేసే కుటుంబం మాది. అందులోకి ఈ ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో అంటున్నారో, కరెక్ట్గా అప్పుడు May 24th మా అమలాపురం అల్లర్లు జరిగి మా 2 ఇల్లులు తగలబెట్టేసిన టైం అది. 2 ఇల్లులు కాల్చేస్తే మా మదర్ ఇంకో హౌస్లో ఆల్మోస్ట్ సజీవ దహనం అయ్యే పరిస్థితుల్లో నుంచి మా అమ్మగారు బయటపడ్డారు. మేము ఆ షాక్లో నుంచి మేము ఇంకా అసలు తేరుకోలేదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పటికీ మేము అసలు తేరుకోలేదు. అలాంటి ఇల్లులు కాల్చారంటే, దేశంలోనే ఒక మంత్రి ఇల్లులు కాల్చారంటే అలాంటి సంఘటన ఎక్కడా జరగలేదు. సో వీవర్ ఇన్ షాక్. అలాంటి షాక్లో నుంచి మేము ఆ షాక్లో ఉంటే హౌ ఇస్ దేర్ అ పాసిబిలిటీ దట్ 10 రోజుల్లో ఆ తర్వాత 10 డేస్లో ఇది జరిగింది అంటున్నారు. ఎవరైతే ఇది ఇన్సిడెంట్ జరిగిందో 10 డేస్ దాకా హౌ విల్ ఎనీవన్ బీ ఇన్ అ సిచ్యువేషన్ టు డూ సచ్ క్రైమ్? సో ఇట్ ఈస్ టోటలీ ఫ్రేమ్డ్. నన్ను అన్యాయంగా ఈ కేసులో ప్రత్యేకించి మిమ్మల్ని టార్గెట్ చేసుకోవటం, లేకపోతే మాజీ మంత్రిగా కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన టార్గెట్ చేసుకోవటం, ఎవరిని లక్ష్యంగా చేసుకుని మీ అరెస్ట్ చూపించింది? సార్ బేసికలీ రైట్ నౌ రాష్ట్రంలో మీ అందరూ కూడా చూస్తే ఒకటే అర్థమవుతుంది. కేవలం కేసులు పెట్టాలా, ఇబ్బంది పెట్టాలా, అది ఏ కేసు అన్నది కూడా చూడట్లేదు. కేసు పెట్టేసేలా, ఇబ్బంది పెట్టాలని మాత్రమే చూస్తున్నారు. ఎవరు ఏ కేసులో ఎలాగైనా నిందితులుగా వాళ్ళు కేసు గెలవడం గెలిచామా ఓడిపోయామా అన్నది వాళ్ళు చూడలేదు.
ఫస్ట్ పెట్టేసేయాలా, రిమాండ్లో పంపించేసేయాలి. ఈ టార్గెట్గా జరుగుతుంది. మీరు ఒకసారి పేపర్లు చూసారంటే మీకే అర్థమవుతుంది ఎవరెవరిని ఎలా ఎలా టార్గెట్ చేస్తున్నారు. అందరూ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మిమ్మల్ని తీసుకురావడం కూడా చాలా విచిత్రంగా తీసుకొచ్చారు. కొత్తపేట స్టేషన్ తీసుకొచ్చారు, అక్కడి నుంచి ఇంకో చోటుకు పట్టుకెళ్లారు. ఆ తర్వాత ఈ 36 రోజుల పాటు రిమాండ్లో ఉంచారు. అసలు ఈ 36 రోజుల పాటు ఎలా జరిగింది మీ జర్నీ? అక్కడ జైల్లో మానసికంగా ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చింది? ఏం జరిగింది చెప్పండి సార్. ఫస్ట్లీ మేము అసలు ఇలాంటి ఎప్పుడు అసలు క్రైమ్ అన్న ఆలోచనలే లేని కుటుంబం సార్ మాది. మా నాన్నగారు సేవ చేస్తారు. మా నాన్నగారిని చూసి ఆ సేవ నేను కూడా చెయ్యాలా, నేను కూడా నాన్నగారు పేరు ఇంకా ఒక ఎత్తు పైకే తీసుకెళ్ళాలని ఆ రకంగానే నేను కష్టపడుతున్న డాక్టర్ వృత్తిని కూడా పక్కన పెట్టి నేను నాన్నగారితో పాటు నేను సేవ చేస్తూ ఉన్నాను. సో మేమంతా మా కుటుంబము కానీ మేము కానీ ఎప్పుడు సేవ చేసే కుటుంబమే కానీ ఈ రకంగా మేము అసలు ఎప్పుడు ఆలోచన ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకొని ప్రజలు హర్షిస్తారు అసలు? దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ప్రజలు ప్రభుత్వం ఇచ్చారు, మెజారిటీతో ఇచ్చారు. ఎప్పుడు కూడా ప్రజలకి ఏం చేయాలని ఆలోచించాలి కానీ ఈరోజు మనం చూస్తుంటే ఎలా కేసులు పెట్టాలా, ఎలా ఇరికించాలని చూస్తున్నట్టుంది. దిస్ ఈజ్ నాట్ రైట్. ప్రజలందరూ కూడా చూస్తున్నారు. సో ఖచ్చితంగా కూడా వాళ్ళు ప్రజా సేవ పైన దృష్టి పెట్టాలి కానీ ఎలా కేసుల్లో పెట్టాలా, ఎలా ఇబ్బంది పెట్టాలా, ఎలా ఇరికించాలా అని మాత్రం వాళ్ళు చూడకూడదు అని నేను తెలియజేసుకుంటున్నాను. ఓకే, ఇదంతా కేవలం కక్షపూరితంగా జరిగిన సంఘటనే తన విషయంలో జరిగిందని శ్రీకాంత్ చెప్తున్నారు. ఎందుకంటే కోనసీమలో వెసురు పేరు చెప్తేనే ఖచ్చితంగా అందరికీ సర్వీస్ చేసే వ్యక్తిగా, ఒక రాష్ట్ర మంత్రిగా, అదేవిధంగా సీనియర్ పొలిటీషియన్గా మొత్తం ప్రజలందరికీ తెలుసు. అంతే తప్ప కక్షపూరిత రాజకీయాలు ఇటువంటి తమ కుటుంబం తాము నష్టపోయాను తప్ప తాము ఎవరిని కష్టపెట్టలేదని శ్రీకాంత్ స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ చర్యల వల్ల తాను తీవ్రంగా మానసిక క్షోభ అనుభవించాల్సి వచ్చిందనే విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తున్నారు. అమలాపురం నుంచి విజయస్మృతిక హరీష్ ఫర్ సాక్షి న్యూస్.